నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. అనారోగ్య కారణాల దృష్ట్యా ఆలస్యంగా ఇస్తున్నాను, క్షమించాలి. రాఖీ జస్వికల హాట్ టచింగ్ లవ్ స్టోరీ భాగం 39. అతడు ఆమెను వదిలి కిటికీ దగ్గర నిలబడి బయటికి చూశాడు. ఆ నల్లని చీకట్లో తెల్లని మంచు మరింత దట్టంగా కురుస్తోంది. అచ్చం అతని మనసు మీద కురుస్తున్న అనుమానపు జల్లులాగా ఉంది ఆ దృశ్యం. జస్వి చిన్నగా అడుగులు వేసుకుంటూ రాఖీ దగ్గరికి వచ్చింది. అతను ఇంకా అలాగే బయటికి చూస్తూ ఉన్నాడు. ఆమె తటపటా ఇస్తూనే అతని వెనక నుండి హక్ చేసుకుంది. అతడు చలనం లేని వాడిలా అలా ఉండిపోయాడు. అతని వీపుకు తలను ఆనించి ఏమండి గోముగా పిలిచింది. అతను పలకకపోయేసరికి ఏం ఆలోచిస్తున్నారు? నా గురించే కదూ, నేను చెడ్డదాన్ని, చెడిపోయిన దాన్ని అనుకుంటున్నారు కదూ. అలా అంటుంటే ఆమె గొంతు దుఃఖంతో కూడుకుపోయింది. డీప్గా థింక్ చేస్తున్న అతడు ఆమె రుగ్ధకంఠం విని, ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు నేనేమీ అనలేదు కదా. చీటికి మాటికి ఇలా ఏడ్చి నాకు చిరాకు తెప్పించకు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలి అనిపిస్తే చెప్పు, లేదంటే వెళ్ళి పడుకో ఆమెను విసుక్కున్నాడు రాఖీ. అయినా ఆమె అతనిని వదలకుండా మరింత గట్టిగా హత్తుకుంది. అతడేమీ ఆమెను పక్కకు నెట్టలేదు. మళ్ళీ మౌనాన్ని ఆశ్రయించాడు. నేనెప్పుడు మీ గది నుండి మా గదికి వెళ్ళానో నాకు తెలియదు, ఎలా వెళ్ళానో కూడా తెలియదు. కానీ ఉదయం నాకు మెలకువ వచ్చేసరికి నేను మా గదిలోనే ఉన్నాను. అందుకే అది నేను పీడకల అనుకున్నాను, కానీ వాస్తవం అనుకోలేదు. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. అతన్ని వదిలేసి వెళ్ళి మంచం మీద పడుకుంది జస్వి. ఇదే నిజమైతే ఈ ముక్క చెప్పడానికి ఇంత టైం ఎందుకు తీసుకున్నావు? అసహనంతో అన్న అతడు విండోలోని కర్టెన్ని నిండుగా వేసి ఆమె దగ్గరికి వచ్చాడు. ఆమె దిండులో ముఖం పెట్టి బోర్లా పడుకుంది. ఆమె ఏడుస్తోందని ఎగిసిపడుతున్న ఆమె పక్కటెముకలు చెబుతున్నాయి. బెత్తడి వీపు కనిపించేలా ఆమె వేసుకున్న నైట్ షర్టు కొద్దిగా పైకి వెళ్ళింది. ఇప్పుడున్న బాధలో అది ఆమె గమనించే స్థితిలో లేదు. నున్నగా పాలమీడగడ రంగులో కనిపిస్తున్న ఆమె వీపు మీద అతని పెదాల స్పర్శ తెలుస్తుంటే ఆమె ఉలిక్కిపడింది. కంగారు పడుతూ లేచి కూర్చోబోయింది. కానీ అతడు ఆమెను కదలనివ్వలేదు. వెనక నుండి హత్తుకొని, నిన్ను నమ్ముతున్నాను కానీ ఇక ఆ కుళాయి కట్టేయ్ ఆమె చెవి దగ్గర గుసగుసగా చెప్పాడు రాఖీ. అయినా ఇంకా ఆమె ఏడుపు అతనిని వినిపిస్తుంటే చిరాకు పడి, ఎంత నాకు నీ టీయర్స్ అంటే ఇష్టమని చెప్పినా మరీ ఇలా అదే పనిగా ఏడవమని కాదు, నన్ను విసిగించమని కాదు అనేసి ఆమె చెవి వెనకాల ముద్దు పెట్టాడు రాఖీ. జస్వికి రోషం పొడుచుకొని రాగా, మీరు నన్ను అనుమానిస్తూ ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉంటే ఏడవకుండా ఏం చెయ్యమంటారు అన్నది. అబ్బో, చేయడానికి చాలా పనులున్నాయి అన్న అతడు ఆమెను తన వైపుకు తిప్పుకున్నాడు. ఏడవడం చేత ఆమె కోటేరు లాంటి ముక్కు ఎర్రబడింది. కనురెప్పలు ఇంకా తడితడిగానే ఉన్నాయి. చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్టు నువ్వు ఏడ్చినా అందంగానే ఉన్నావు ఆమె బుగ్గలు పట్టి లాగాడు. మీ కాంప్లిమెంట్ నాకేం అవసరం లేదు అలుకగా అంది. మరేం కావాలి? అతడు హస్కీగా అడిగాడు. నాకేమీ వద్దు. ఇప్పుడు మీరు నన్ను వదిలితే పడుకుంటాను. కావాలని ఆవలించి నిద్ర వస్తున్నట్టు నటించింది జస్వి. అప్పుడే నిద్రపోతే ఎలా? మనం వచ్చింది హనీమూన్కి అన్న విషయం మర్చిపోయావా? ఆమె ముఖానికి హత్తుకున్న వెంట్రుకలను మునివేళ్లతో వెనక్కి నెట్టాడు. అబ్బో, అందుకేనా నన్నిలా బాధ పెడుతున్నారు? ఏవేవో పాత విషయాలు తవ్వి ఏడిపిస్తున్నారు వెటకారమాడింది జస్వి. ఇదిగో, ఇలాంటి మాటలు మాట్లాడితేనే నాకు ఒళ్ళు మండుతుంది. దాంతో ఒక్కటిచ్చుకోవాలి అనిపిస్తుంది. ఎప్పుడు చేతులకు పని చెప్తూ ఉంటావని వెటకారమాడుతూ మళ్ళీ నన్ను బ్లేమ్ చేస్తావు నువ్వు అన్న అతడు ఆమెకు కితకితలు పెట్టాడు. ఆమెకు అతని మీద కోపం చూపించాలి అనుకున్నా ఆమె వల్ల కాలేదు. కిలకిలా నవ్వేసింది. ఆమె నవ్వులో అతని మనసే కాదు, ఆ గది వాతావరణం తేలికైనట్టు అనిపించింది. రాఖీ వెలకిలా పడుకొని తన హృదయంపై ఆమెను పడుకోబెట్టుకున్నాడు. ఆమె ముంగుర్లు సవరిస్తూ, నీకెవరైనా శత్రువులు ఉన్నారా ఆరగా అడిగాడు. తెలీదు అంటూ ఈసారి నిజంగానే ఆవలించింది. పడుకో అన్న అతడు జస్వి నిద్రలోకి జారుకోగానే ఆమె వెన్ను నిమురుతూ ఉండిపోయాడు. జస్వి గురించి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయాడు రాఖీ. ఉదయం తొందరగా లేచి రెడీ అయిన జస్వి రాఖీని నిద్రలేపుతుంటే కాసేపు పడుకోనివ్వు. నిద్రలో ఉన్న అతడు విసుక్కున్నాడు. మీరిక్కడికి వచ్చింది ఇలా పడుకొని నిద్రపోవడానికా? వెటకారంతో జస్వి అన్న మరుక్షణం ఆమె అతని కౌగిలిలో చిక్కింది. అంతేకాదు, అతని పెదాలు ఆమె కంఠం మీద తన ఆనవాళ్లను నిలిపాయి. ఆమె నరాలు జువ్వుమన్నాయి. టెన్షన్ వచ్చేసి ఆమె హార్ట్ బీట్ రేజ్ అయింది. వదలమని ఆమె గింజుకుంటుంటే, నిద్రపోయిన నన్ను డిస్టర్బ్ చేసింది ఇందుకేగా మత్తుగా అన్నాడు రాఖీ. కాదు, అలా బయటికి వెళ్దామని నంగిగా చెప్పింది జస్వి.
అబ్బచా కోతలు కొయ్యకు పెదవి విరుపుతో అన్న అతడు. నాకిదే ఇలాగే అర్థమైంది అన్న అతడు ఆమె హృదయంపై తలపెట్టుకున్నాడు. ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం అతనికి తెలుస్తుంటే, ఓయ్ ఇప్పుడు నిన్నేం చేశానని అంతలా టెన్షన్ అవుతావు? చిన్నగా కసిరి ఆమె హృదయంపై ముద్దు పెట్టాడు. ఆమె ఒళ్ళు జల్లుమనగా తన్మయత్వంతో కూడిన నిట్టూర్పు ఆమె నుండి వెలువడింది. ఆమె చేతులు అతని భుజాలని బలంగా పట్టుకున్నాయి. ఆమె పెదవులు అదురుతుంటే అతని పెదవులు విచ్చుకున్నాయి. ప్లీజ్ వదలండి అంటుంటే ఆమె మాట తడబడింది. నథింగ్ డూయింగ్ అన్న అతడు ఆమెను మరింత గట్టిగా హత్తుకున్నాడు. ఆమె సన్నని నడుంపై మునివేళ్లతో సవరించాడు. మత్తుగా ములిగింది జస్వి. ఫస్ట్ డే చేసుకుందామా? ఆమె చెవిలో హస్కీగా అన్నాడు. అంటే అర్థం కాక తెల్లబోయింది. నైట్ చేసుకుంటే ఫస్ట్ నైట్ అంటారు కదా, కానీ ఇది నైట్ కాదు, డే కదా. అందుకే మనం ఫస్ట్ డే చేసుకుందాం, ఓకేనా? చిలిపిగా అన్న అతడు ఆమె ముఖాన్ని చూశాడు. సిగ్గుతో గులాబీ వర్ణంలోకి మారిన ఆమె ముఖం మరింత రంగు తేరింది. ఆమె కోళ్ల కళ్ళు లజ్జాభారంతో వాలిపోయాయి. వాటిపై ముద్దు పెట్టి ఏంటి మాట్లాడవు అన్నాడు. తన బొటనవేలితో ఆమె బుగ్గపై సున్నితంగా రాశాడు. బిడియంతో అతని చొక్కా పట్టుకొని మరింత తనకి దగ్గరగా తెచ్చుకొని అతని ఎదలో ముఖం దాచింది జస్వి. ఇలా నన్ను దగ్గరికి తీసుకున్నావంటే నీకు ఇష్టమనేనన్నమాట కొంటెగా అన్న అతడు. అయితే ప్రొసీడ్ అయిపోనా? మరింత మృదువుగా అడిగాడు. ఆమె తన తలని అడ్డంగా ఆడించింది. అదేంటి నీ చేతలతో కావాలని అంటావు, అడిగితే వద్దని తల అడ్డంగా ఆడిస్తావు. ఇలా అయితే ఎలా నిన్ను అర్థం చేసుకునేది అన్న అతడు ఆమెను మరింతగా తన కౌగిలిలో పొదుముకున్నాడు. వాళ్ళ రొమాంటిక్ మూడ్ని డిస్టర్బ్ చేస్తూ జస్వి సెల్కి మెసేజ్ వచ్చింది. అంతటి రొమాంటిక్ మూడ్లో కూడా అతని బుర్ర షార్పుగా పనిచేసింది. కుడి చేత్తో ఆమెని అలాగే పొదిమి పట్టుకున్న అతడు ఎడమ చేత్తో ఆమె సెల్ ఫోన్ అందుకున్నాడు. సౌండ్ వినిపించినా అతని ప్రేమమైకంలో పూర్తిగా లీనమైన జస్వి అది పట్టించుకోలేదు. ఆమె మనసు, మైండ్ రెండిప్పుడు అతని అధీనంలో ఉన్నాయి. మరో అన్నోన్ నెంబర్ నుండి మెసేజ్ ఉండడంతో అనుమానంతో రాఖీ కనుబొమ్మలు ముడిపడిపోగా జస్విని వదిలి లేచి కూర్చున్నాడు. అతడు కావాలని ఆమె మనసు మారం చేస్తుంటే అతనికి దూరంగా ఉండలేక అతని ఒడిలో తన తల పెట్టుకున్న ఆమె అతని నడుము చుట్టూ చేతులు అల్లేసింది. ఆమె తల నిమిరి జస్ట్ 5 minutes అన్నాడు. ఆమె తలని తలగడ మీద పెట్టేసి బాల్కనీకి వచ్చి సీక్రెట్ పిఏకి కాల్ చేశాడు. నీకు మరో మెసేజ్ ఫార్వర్డ్ చేశాను చూడు. రాఖీ అనగానే అతను ఓపెన్ చేసి చూశాడు. సార్, ఈ మెసేజ్ చక్రవర్తిది కాదు కదా అన్నాడు అతడు. తెలుసు, అందుకే నీకు కాల్ చేశాను, దీని సంగతి కూడా చూడు అనేసి కాల్ కట్ చేశాడు రాఖీ. జస్వికి ఇంటా బయటే కాదు తన చుట్టూ శత్రువులు ఉన్నారు అనిపిస్తోంది. కానీ ఒక సాధారణమైన అమ్మాయికి శత్రువులు ఉండడం ఏంటి? ఆలోచిస్తుంటే అతనికి అంతు చిక్కలేదు. ఈ సమస్యకు మూలాలు ఇక్కడే ఉన్నాయి అనుకున్నాను, కాదు ఇంకెక్కడో కూడా ఉన్నాయి అనిపిస్తోంది. అవేంటో త్వరగా తెలుసుకోవాలి, లేదంటే జస్వి ప్రమాదంలో పడే అవకాశం ఉంది అనుకున్న అతడు ఆలోచిస్తూ అక్కడే నిలబడ్డాడు. రాఖీ ఎంతకీ రాకపోయేసరికి జస్వి అక్కడికి వచ్చింది. మంచు కురవకపోయినా చల్లగా ఉండడంతో అతని వెనక నుండి హత్తుకుంది. అతని శరీర వెచ్చదనంలో తన తనువుకి వెచ్చదనాన్ని నింపుకునే ప్రయత్నం చేసింది. అతని చేతులు ఆమెను పెనవేసుకోవడంతో అనుమానం వచ్చింది జస్వికి. ఏం ఆలోచిస్తున్నారు? గోముగా అడిగింది. నీ గురించే మృదువుగా అన్నాడు రాఖీ. అంతగా ఆలోచించడానికి నా గురించి ఏముందని పెదవి విరుపుతో అన్న ఆమె భారంగా నిట్టూర్పు విడిచింది. చిన్నప్పుడే తల్లిని, వయసు వచ్చేసరికి తండ్రిని పోగొట్టుకొని సవతి తల్లి నీడలో పెరిగిన అభాగ్యురాల్ని, ఎవరికీ ఏమీ కాని అనాథని. అలాంటి నా గురించి ఏం ఆలోచిస్తున్నారు మీరు? ఏం తెలుసుకోవాలి అనుకుంటున్నారు మీరు? బాధతో అన్న ఆమె అతన్ని వదిలి దూరంగా వెళ్ళి నిలబడింది. ఇంకెప్పుడు అలా అనకు జస్వి, నీకు నేనున్నాను అన్న రాఖీ ఆమె దగ్గరికి వచ్చి ఆమెను తన వైపుకు తిప్పుకున్నాడు. బాధతో ఆమె గొంతు కూడుకొని పోగా కళ్ళల్లో నుండి కన్నీళ్లు జలజలా రాలాయి. ఆమె బాధపడుతుంటే మొదటిసారి రాఖీకి బాధగా అనిపించింది. ఆమెను హృదయానికి అత్తుకొని ఆమె వెన్ను నిమురుతూ ఉండిపోయాడు. అతని ఎదపై తలపెట్టుకున్న ఆమె మనసు భారాన్ని దింపుకునే ప్రయత్నం చేసింది. కాసేపటికి జస్వి పిలిచాడు అతడు. అని చిన్నగా పలికింది ఆమె. నీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా అన్న అతడు ఆమెను గదిలోకి తీసుకొని వచ్చాడు.
నాకెందుకుంటారు? నేనేమైనా సెలబ్రిటీనా? మీలాగా ఆస్తిపాస్తులు ఉన్నదానినా? కాదు కదా. అయినా ఇలా ఎందుకు అడుగుతున్నారు మీరు? డౌట్ఫుల్గా అతన్ని చూసింది. అతడు తల అడ్డంగా ఆడించాడు. ఎవరు ఊరికే ఇలా అడగరు కదా. బహుశా నాకు వస్తున్న మెసేజ్ని చూసి అడిగి ఉంటారు కదూ అంది జస్వి. అలాగే అనుకో అన్న రాకీ ఫ్రెషప్ అవ్వడానికి వెళ్ళాడు. అతని యాటిట్యూడ్కి అవాక్కైన ఆమె నాకు శత్రువులా అని కాసేపు ఆలోచించింది. ఒక్క దీపు తప్ప ఆప్యాయంగా పలకరించడానికి అయినా, కష్టసుఖాలు పంచుకోవడానికి అయినా నా ముఖానికి నా అన్న వాళ్ళు లేరని నేననుకుంటుంటే ఇంకా శత్రువులు కూడానా అనుకుంది ఆమె. ఆకలి వేస్తే ఫుడ్ తినాలి కానీ గోర్లు కాదు వాష్రూమ్ నుండి వచ్చిన రాఖీ అనడంతో ఆమె ఉలిక్కిపడి తన చేతుల్ని నోటి దగ్గర నుండి వెనక్కి తీసుకుంది. అతడు గబగబా డ్రెస్ చేసుకొని పద టిఫిన్ చేద్దాం అన్నాడు. టిఫిన్ చేయడానికి ఇది బ్రేక్ఫాస్ట్ టైం కాదు, లంచ్ టైం. ఆకలితో కడుపు నకనకలాడుతుంటే అతన్ని గుర్రుగా చూసింది జస్వి. చూసింది చాలు కానీ పద ఆమె రెక్క పట్టుకొని క్యాంటీన్కి తీసుకెళ్లాడు రాఖీ. ఫుడ్ రాగానే పెద్ద పెద్ద ముద్దలు నోట్లో పెట్టుకొని గబగబా తింటున్న ఆమెను చూసి కాస్త నిదానంగా తిను, అదేమీ పారిపోదు వెటకారం ఆడాడు. మీలాంటి వాళ్ళని చూస్తే అది కూడా భయపడి పారిపోతుంది అంటూ అతని మీద సెటైర్ వేసింది జస్వి. జస్వి కోపంగా చూశాడు రాఖీ. చెప్పండి స్వామి చిలిపిగా అన్నది జస్వి. నీకు గోరోజనం ఎక్కువైంది అతడు అనగానే అవునా ఎంత ఏంటి కనుబొమ్మలు ఎగరవేసింది. ఉఫ్ నోటితో గాలిని బయటికి వదిలిన అతడు నీకు స్క్రూ లూజ్ అయింది వెళ్ళాక టైట్ చేయాలి ఆమెను విసుక్కున్నాడు. వీళ్ళిలా సరదాగా మాటలతో చురకలు వేసుకుంటూ లంచ్ చేస్తున్నారు. వీళ్ళకి 4 టేబుళ్ల అవతల కూర్చొని ఉన్న అతను తదేకంగా వీళ్ళనే చూస్తూ కూర్చున్నాడు. ఎవరి చూపుల్లో తమని తడుముతున్నట్టు అనిపించడంతో తల ఎత్తి అటువైపు చూశాడు రాఖీ. అతడు తత్తరపడి తన చూపుల్ని తిప్పుకున్నాడు. అంతవరకు తన ముందు ఫుడ్ ఉన్నా తినడం మొదలుపెట్టని అతడు ఫాస్ట్గా తినడం స్టార్ట్ చేశాడు. రాఖీ ఓరకంట అతన్ని చూసి ఇతన్ని ఇంతకుముందు ఎప్పుడైనా చూశానా మైండ్లో రివైండ్ చేసుకోవడం మొదలుపెట్టాడు. అతడు పరధ్యానంగా ఉండడం చూసి తినేటప్పుడు ఏంటి ఆలోచన? అతని చేతి మీద తన చేతిని వేసి సున్నితంగా నొక్కింది జస్వి. అతడు చిన్నగా నవ్వేసి తన చేతిలో ఉన్న ముద్ద ఆమె నోటికి అందించాడు. అబ్బో ఇదంతా నిజమే నోట్లో పెట్టింది తినేశాక అన్నది జస్వి. అతడు కళ్ళు చిన్నవి చేసి ఆమెను చూశాడు. కలలకి కడుపు నిండదు, ముద్ద గొంతు జారదు. నీకంటూ బుర్ర ఉంటే ఈ విషయం తెలుస్తుంది. వ్యంగ్యంగా మాట్లాడిన అతడు అక్కడి నుండి లేచి వెళ్తుంటే పళ్ళు నూరుకుంది జస్వి. కథ కొనసాగుతుంది. ఎవ్రీడే ఇవ్వకపోయినా ఇస్తూనే ఉంటాను స్టోరీని చదివి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.